వీడియోలో వరలక్ష్మి వ్రతం గురించి అరుదైన విషయాలు తెలుసుకుందాం. కొన్ని ప్రాంతాల్లో అమ్మవారిని అలంకరించి ఉయ్యాలలో పెట్టి ఊపుతారు. ఈ ఆచారాన్ని సిరల ఉయ్యాల లేదా ఉయ్యాల పూజ అంటారు. దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుందని భావిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో వ్రతం ముగిసిన తరువాత నీటితో నిండిన బిందెను తీసుకువచ్చి అమ్మవారి ముందు నిలుపుతారు. ఒక్క చుక్క కూడా కింద పడకుండా నిలిస్తే అమ్మవారి కృప స్థిరంగా ఉండబోతోందని భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అమ్మవారికి కట్టే చీర రంగు ద్వారా ఫలితాలు మారతాయనే నమ్మకం కూడా ఉంది. ఆకుపచ్చ అయితే వృక్ష సంపద, ఎరుపు రంగు అయితే ఆరోగ్యం మరియు ధైర్యం కలుగుతాయని ప్రజలు విశ్వసిస్తారు. కొన్ని ప్రాంతాల్లో తలలేని కలశంపై అమ్మవారి ముఖం ప్రతిష్ఠించి పూజించడం విశేషమైన ప్రాచుర్యం పొందింది. ఇది నిర్గుణోపాసనకు ప్రతీకగా నిలిచిన గొప్ప సాంప్రదాయం. పెళ్లి కాని వారు ముగ్గురు సుమంగళుల చేతి మీదుగా ఈ వ్రతం చేసుకోవడం ద్వారా వరుడి కోసం సంకల్పం ఏర్పడుతుందని కొంతమంది విశ్వాసం. వీటిలో మీకు ఎన్ని విషయాలు తెలుసో కామెంట్ చేయండి.